పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శాకాహార ర్యాలీ. భగవాన్ పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో శ్రీనగర్ దుర్గానగర్ జంక్షన్ నుండి పరమాత్మ పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వాహకులు బి అప్పారావు ఆధ్వర్యంలో శివ గణేశ్వరరావు అధ్యక్షతన శాకాహార సద్భావన ర్యాలీ ఘనంగా నిర్వహించడం జరిగింది. పత్రిజీ పిరమిడ్ ట్రస్ట్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడికి వచ్చిన మాస్టర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే అహింస పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, శివగణేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ శాకాహార ర్యాలీ ఆరంభించడం అదృష్టంగా భావిస్తున్నాం. మీరందరూ వచ్చారు, కార్యక్రమం బాగా జయప్రదం చేస్తున్నాం. భూమండలం అంతా కూడా ధ్యానమయం కావాలి, శాకాహారమయం కావాలి, పిరమిడ్మయం కావాలి. ఎందుకంటే పత్రి సార్ కన్న కళలు ఏంటంటే భూమి మీద ఎవరు కూడా ఏ జీవిని చంపే హక్కు లేదు. ఏ జీవి కూడా స్వచ్ఛగా బతకాలి, ఏ ఇబ్బంది లేకుండా బతకాలి. అప్పటి వరకు ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా ఈ శాకాహార ర్యాలీలు చేస్తూనే ఉండాలి, ధ్యాన ప్రచారం చేస్తూనే ఉండాలి. ప్రతి పిరమిడ్ మాస్టర్ కంకణం కట్టుకొని భూమండలం అంతా కూడా ధ్యానమయం అయిపోయింది, శాకాహారమయం అయిపోయింది, పిరమిడ్మయం కూడా అయిపోయింది. కొద్దిగా అక్కడక్కడ ఉన్నది కానీ అది కూడా అయిపోతుంది. కాబట్టిగా మా పిరమిడ్ తరఫున ఇక్కడ అరేంజ్ చేస్తాము. మీరు అందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శాకాహార ర్యాలీకి విచ్చేసినటువంటి కార్తిక్ గారికి, మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడానికి తలపెట్టిన అప్పారావు గారు, శివ గణేష్ గారికి, విచ్చేసినటువంటి ధ్యానులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనం పూజించే దేవతలందరూ కూడా సృష్టించేటువంటి జీవులే, సకల ప్రాణకోటితోటి మిత్రత్వం అన్నట్టుగా ఆ దేవుళ్ళని పూజిస్తూ వాళ్ళు సృష్టించేటువంటి ఆ ప్రాణుల్ని హింసించడం ద్వారా అవే పాపాలుగా మారి మనకి అనేక రోగాలు, ప్రకృతి వైపరీత్యాలుగా మనకి సంభవిస్తూ ఉన్నాయి. మరి ప్రకృతితోటి మనం మమేకం అవుతూ ఆ ప్రకృతితో జీవిస్తూ సకల ప్రాణకోటితోటి మిత్రత్వంగా ఉన్నప్పుడే గాంధీజీ కలలు కన్నటువంటి శాంతియుతమైనటువంటి ప్రజాస్వామ్యము, అలాగే ఆ దేవుళ్ళందరూ కూడా కోరుకునేటువంటి భూమాత సాక్షాత్కారం కూడా మనం వీక్షించగలము. ప్రతి ఒక్కరితోటి ప్రేమ, దయతోటి, కరుణతోటి జీవించమనే ఏ దేవుళ్ళైనా సరే చెప్తూ ఉన్నారు. మరి అటువంటి దేవుళ్ళను పూజిస్తూ వాళ్ళు చెప్పిన మాటలని మనం ఆచరించాలని చెప్పినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క ఆశయమే మన ఆశయముగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్స్ ఆధ్వర్యంలో పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ధ్యానులందరికీ, విలేకరులకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. అండ్ బాబురావు వచ్చామండి. మిగతా బాలాజీ గారు కూడా మా ఏరియా నుంచి వచ్చారు. చాలా సంతోషకరంగా ఉంది. ఇది మన గణేష్ గారి ఆధ్వర్యంలో ప్రతి నెల, ప్రతి 2-3 నెలల కార్యక్రమం జరగడం చాలా సంతోషకరంగా ఉంది. దీనికి ధ్యానులందరూ కూడా ఏరియా ఈ 4-5-6 సెంటర్ల నుంచి వచ్చిన ధ్యానులందరూ కూడా చక్కగా ఈ ధ్యాన ర్యాలీలో పాల్గొని వీళ్ళు చేసే కార్యక్రమాన్ని 10 మందికి తెలియపరుస్తూ ఆనందంగా, హాయిగా ఈ మోగజీవులపై మనం ఈ చేసే కార్యక్రమాన్ని అందరి దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటూ, రాబోయే తరం ఇంకా బాగా అభివృద్ధిలోకి పోవాలని, ఈ మోగజీవుల పట్ల మనం శ్రద్ధ చూపి ఈ హింస విడాలని, హాయిగా అన్ని జీవులు హాయిగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి ర్యాలీలు రాబోయే రోజుల్లో మన గణేష్ గారి ఆధ్వర్యంలో ఇంకా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మెడిటేషన్ చేస్తే స్టేబుల్ మైండ్ వస్తుంది, డైవర్షన్స్ ఉండవు, పాజిటివ్ యాటిట్యూడ్ వస్తుంది. దానివల్ల సమాజం సేవ చేస్తాం, మన ఇంటెలిజెన్స్ పెంచుకుంటాం. సో ఖచ్చితంగా ఈ సొసైటీ, పత్రిజీ అన్న సొసైటీ, పిరమిడ్ సొసైటీ అనేది ఖచ్చితంగా రాబోయే రోజుల్లోని గాజువాక్లో మంచి ప్లాట్ఫామ్ అందరికీ వేసి, అదేవిధంగా పిల్లలకే కాదు పెద్దలకు కూడా స్ఫూర్తినిస్తానని కోరుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పిరమిడ్ సొసైటీకి థ్యాంక్స్.